టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తామని బెదిరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ, ఐసీసీ మధ్య నెలకొన్న వివాదం తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య జరిగిన సమావేశంలో పాకిస్తాన్ పెట్టిన పలు కీలక డిమాండ్లను జైషా నేతృత్వంలోని ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 4,000 కోట్ల విలువైన ఈ మ్యాచ్ ను కాపాడుకునేందుకు జరిగిన చర్చల్లో పీసీబీ కొన్ని ప్రధాన షరతులు విధించింది. అయితే భారత్ కు సంబంధించిన డిమాండ్లను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. టీ20 ప్రపంచ కప్ లో ఆడని బంగ్లాదేశ్ పై ఎలాంటి ఆర్థిక జరిమానా విధించరాదని పాకిస్తాన్ కోరగా ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ కు నష్టపరిహారంగా అదనపు ఐసీసీ ఈవెంట్ కేటాయించాలని పీసీబీ డిమాండ్ చేయగా వచ్చే సైకిల్లో అండర్-19 ప్రపంచ కప్ ను పరిశీలిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా చూడాలని, అలాగే భారత్ పాక్ బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ నిర్వహించాలని పీసీబీ చేసిన ప్రతిపాదనలను ఐసీసీ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సిరీస్ లు, పర్యటనలు తమ పరిధిలోకి రావని, అవి పూర్తిగా రెండు దేశాల బోర్డులు నిర్ణయించుకోవాల్సిన విషయాలను స్పష్టం చేసింది. 2026లో భారత్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించేలా చూడాలన్న విజ్ఞప్తిని కూడా ఇదే కారణంతో తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ దేశ ప్రధానితో సంప్రదింపుల కోసం 24 గంటల సమయం కావాలని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ కోరారు. తదుపరి సమావేశంలో త్వరలో జరగనుండగా రాబోయే 24 గంటల్లో ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.